మైక్ మంచి క్వశ్చన్ వేసాడు. పొజిషన్ పెరిగేదానికి ఏ పొజిషన్? ఏం ప్రమోషన్ పొజిషన్తో ఏం చేయాలనుకుంటున్నావు? పెరుగుతూనే కదా. అదే ఏంటి నీ ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ఏం కావాలనుకుంటున్నావు? అది ఏదైనా కానీ శాలరీ పొజిషన్ కూడా కదా. పొజిషన్ అనేది కూడా ఇంపార్టెంట్. చెయ్యి. నీకు పొజిషన్ కావాలా? నీకు ఏం కావాలో ఫస్ట్ తెలుసుకో. నీకు డబ్బు కావాలా, సుఖం కావాలా, రెండు కావాలా? పర్వాలేదు, తప్పులేదు. నీకు ఏం కావాలో ఫిక్స్ చేసుకో కదా నీకు గోల్. డబ్బు కావాలా, ప్రశాంతత కావాలా, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా, ఆర్ పేరు ఫలానా శ్రీనివాసు గొప్పోడు, ఏం కావాలి నీకు? అసలు నీకు ఏం కావాలన్నది తెలుసుకో. నిజంగా నీకు అదే కావాలా? అదే కావాలంటే ఆ డైరెక్షన్లో అడుగులు. గొప్పోడు వెరీ ఆనెస్ట్. ఓకే ఓకే. అంటే వేయాలా వేయకూడదా? ఏంటి గొప్పోడు అనే రూట్ వేయాలా వేయకూడదు? అది నీకే తెలియాలి. అదే నీకేం కావాలి? నీకు గొప్పోడు అంటే ఎందుకు ఆడవడం? నేను శ్రీనివాసు గొప్పోడు అంటే నీకు ఏం వచ్చింది దాంట్లో? లేదు, నీకు అయినా అదే కావాలి. వర్క్ ఫర్ ఇట్. నువ్వు ఏమనుకుంటే జరుగుతుంది. బిలీవ్ మీ. నీకు మనస్సు లోతుల్లో ఫలానా నేను శ్రీనివాస్ నాకు డబ్బు కావాలి అనుకుంటే డబ్బు వస్తుంది. ఆ డైరెక్షన్లో పనిచేయి. లేదు నీకు సుఖం కావాలనుకో, అలాగ హ్యాపీగా సత్సంగకి వచ్చి డెడిటేషన్ చేసుకో. వాట్ ఎవర్ యూ వాంట్ జరుగుతుంది జీవితంలో. నీకేం కావాలన్నది తెలుసుకో. నీకు అసెట్స్ కావాలా? మంచిగా బిజినెస్ చేసుకో, డబ్బులు చేసుకో. లేదు రెండు కావాలనుకుంటున్నావు, ఈ స్టేజ్లో రెండు కావాలనుకుంటున్నావు. ఓకే, మనీ కావాలి, జాబ్లో ప్రమోషన్ కావాలి, ధ్యానం కూడా కావాలి. అన్నీ కలిపి చేసుకో. నీకు ఏ డైరెక్షన్ కావాలంటే ఆ డైరెక్షన్. యూ ఆర్ ద డెసిషన్ మేకర్ ఆఫ్ యువర్ లైఫ్. ఏదైనా ధైర్యంగా నీకేం కావాలో తెలుసుకొని ఆ డైరెక్షన్లో స్టెప్స్ వేసుకో. ఏది తప్పు కాదు. ఇప్పుడు బిజినెస్లు పెట్టే ఉద్యోగాలు ఇస్తారు కదా, మరి వీడు పెట్టడం వల్ల ఇంకోటికి ఉద్యోగం వస్తుంది. అది తప్పు అవ్వదు. నీకు ఏది కావాలో అది చేసుకో, ఆ డైరెక్షన్లో స్టెప్స్ తీసుకో. బట్ డైలీ సాధన అనేది మిస్ అవ్వకు. ఎందుకంటే ఏమవుద్దంటే మెల్లగా అదంతా నీకు అంటుకుంటుంది. ఏదైనా అంతే. ఏదైనా డబ్బు అయినా అహంకారం అయినా పేరు వస్తుంది. పేరు వచ్చాక నువ్వు ఊరికే ఉంటావేంటి? నువ్వు పెత్తనం చేస్తావు కదా. నువ్వు నీ కింద వాళ్ళని మంచిగా చూస్తావేంటి? అలా నువ్వు చూడగలిగేలా ఉండాలి. ఏ పని నీకు అంటకుండా ఏదైనా చూడగలగాలి. అంటకుండా చేస్తే నువ్వు జ్ఞానివి. నువ్వు ఏమైనా వేసుకో. నువ్వు పెద్ద గోల్డ్ నెక్లెస్ అయినా ఈ వడ్డానమైనా పెట్టుకో. పొజిషన్లోకి వెళ్ళినా కూడా అంటకుండా ఉంటే అప్పుడు అది నీకు సంబంధమే లేదు. అది ఇక్కడ నువ్వు ఏది వదిలేయాలన్నది కాదు కదా సమస్య. నిన్ను నువ్వు వదిలేసుకోవాలి. అయ్యని వదిలేసి నువ్వు ఏమైనా చేసుకో. అది నీకు అంటదు, నువ్వు సుఖంగా ఉంటావు. టీచింగ్ ఏంటంటే రెనౌన్సియేషన్ కాదు, వదిలేసి పారిపోవడం కాదు. నిన్ను నువ్వు వదిలేసుకో. అంటే ఇది నాది అన్న ఆ స్ఫురణ ఉంది కదా, దాన్ని మాత్రం మైనస్ చేస్తే నీకు సుఖం ఉంటుంది. ఇప్పుడు సడన్గా నీ పేపర్లు ఎవడో లేపుకెళ్తాడు. అప్పుడు నువ్వు అవునా పోయింది అనుకుంటే ఓకే. మళ్ళీ ఆడ వెనక నువ్వు పారిపోయి మళ్ళీ వాడిని ట్రేస్ చేసి అది చేయకూడదు. చెప్తున్నాను అంటే నిన్ను ఆ కోరిక లేకుండా సుఖంగా నువ్వు కనుక రిచ్ మ్యాన్గా ఉండగలిగితే ఎస్ యూ క్యాన్ డూ ఇట్.